ఆపరేషన్ సింధూర్లో విజయవంతంగా పాక్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. భారత ప్రభుత్వానికి, సైన్యానికి అభినందనలు తెలిపారు. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టారని ప్రశంసించారు. పహల్గాం బాధితులతో పాటు యావత్ భారత్కు న్యాయం చేసేందుకే ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టిందన్నారు. పాకిస్తాన్ ఎల్ఓసీలోని భారత పౌరులపై కాల్పులు చేయడాన్ని ఖండించారు. టెర్రరిస్టులపై సైనిక చర్యలు చేపట్టి ఉగ్రమూకలను పూర్తిగా పెకిలించాలన్నారు. ఈ సమయంలో దేశంలోని ప్రతి ఒక్కరూ సైన్యానికి, ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు మోహన్ భగవత్. ఆపరేషన్ సింధూర్లో విజయవంతంగా పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. భారత ప్రభుత్వానికి, సైన్యానికి అభినందనలు తెలిపారు. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టారని ప్రశంసించారు. పహల్గాం బాధితులతో పాటు యావత్ భారత్కు న్యాయం చేసేందుకే ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టిందన్నారు. పాకిస్తాన్ ఎల్ఓసీలోని భారత పౌరులపై కాల్పులు చేయడాన్ని ఖండించారు. టెర్రరిస్టులపై సైనిక చర్యలు చేపట్టి ఉగ్రమూలాలను పూర్తిగా పెకిలించాలన్నారు. ఈ సమయంలో దేశంలోని ప్రతి ఒక్కరూ సైన్యానికి, ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు మోహన్ భగవత్. ఆపరేషన్ సింధూర్లో విజయవంతంగా పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. భారత ప్రభుత్వానికి, సైన్యానికి అభినందనలు తెలిపారు. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టారని ప్రశంసించారు. పహల్గాం బాధితులతో పాటు యావత్ భారత్కు న్యాయం చేసేందుకే ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టిందన్నారు. పాకిస్తాన్ ఎల్ఓసీలోని భారత పౌరులపై కాల్పులు చేయడాన్ని ఖండించారు. టెర్రరిస్టులపై సైనిక చర్యలు చేపట్టి ఉగ్రమూలాలను పూర్తిగా పెకిలించాలన్నారు. ఈ సమయంలో దేశంలోని ప్రతి ఒక్కరూ సైన్యానికి, ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు మోహన్ భగవత్. ఆపరేషన్ సింధూర్లో విజయవంతంగా పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. భారత ప్రభుత్వానికి, సైన్యానికి అభినందనలు తెలిపారు. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టారని ప్రశంసించారు. పహల్గాం బాధితులతో పాటు యావత్ భారత్కు న్యాయం చేసేందుకే ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టిందన్నారు. పాకిస్తాన్ ఎల్ఓసీలోని భారత పౌరులపై కాల్పులు చేయడాన్ని ఖండించారు. టెర్రరిస్టులపై సైనిక చర్యలు చేపట్టి ఉగ్రమూలాలను పూర్తిగా పెకిలించాలన్నారు. ఈ సమయంలో దేశంలోని ప్రతి ఒక్కరూ సైన్యానికి, ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు మోహన్ భగవత్. ఆపరేషన్ సింధూర్లో విజయవంతంగా పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. భారత ప్రభుత్వానికి, సైన్యానికి అభినందనలు తెలిపారు. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టారని ప్రశంసించారు. పహల్గాం బాధితులతో పాటు యావత్ భారత్కు న్యాయం చేసేందుకే ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టిందన్నారు. పాకిస్తాన్ ఎల్ఓసీలోని భారత పౌరులపై కాల్పులు చేయడాన్ని ఖండించారు. టెర్రరిస్టులపై సైనిక చర్యలు చేపట్టి ఉగ్రమూలాలను పూర్తిగా పెకిలించాలన్నారు. ఈ సమయంలో దేశంలోని ప్రతి ఒక్కరూ సైన్యానికి, ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు మోహన్ భగవత్.